ఫోర్స్ హెచ్టీవీ. ఆ నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులే రాజకీయాలను శాసిస్తున్నారు. వరుసకు మామ మేనల్లుళ్ళు అయినా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. ఇప్పటికే 3 పర్యాయాలు ఒకరిపై ఒకరు తలపడగా తొలిసారి మేనల్లుడు, తర్వాత మేనమామ విజయం సాధించారు. ఇక 2024లో మరోమారు ఈ ఇరువురు తలపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మరోమారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ తరపున పోటీ చేస్తుండగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సీతారాం మేనల్లుడు కూన రవికుమార్ తలపడుతున్నాడు. వీరిరువురు బంధువులే అయినా ప్రధాన రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తుండటంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. తమ్మినేని సీతారాం, కూన రవికుమార్లు ఇప్పటికే 3 పర్యాయాలు పోటీ పడ్డారు. 2009లో టీడీపీ తరపున కూన రవికుమార్, ప్రజారాజ్యం తరపున తమ్మినేని సీతారాం పోటీ చేశారు. ఇక ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన బొడ్డేపల్లి సత్యవతి విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావంతో 2014లో తమ్మినేని వైసీపీ నుంచి పోటీ చేయగా టీడీపీ నుంచి కూన రవికుమార్ పోటీ చేసి తమ్మినేనిపై విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో రవికుమార్ ప్రభుత్వ విప్గా పనిచేశారు. ఇక 2019లో మరోసారి తమ్మినేని, కూన రవికుమార్ పోటీ పడగా తమ్మినేని సీతారాం భారీ ఆధిక్యతతో కూన రవికుమార్ పై విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గం నుంచి మొన్నటి వరకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఈయనకి పోటీగా ఆయన మేనల్డే కూన రవికుమార్ మరోసారి ఈ బరిలో దిగనున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. అయితే 2024 ఎన్నికల్లో తమ్మినేని వర్సెస్ కూన ఈ ఇద్దరి మధ్య అయితే పోటీ రసవత్తరంగా జరగవచ్చని అయితే ఇక్కడ రాజకీయ పరిస్థితులకు అయితే భావిస్తున్నారు. అయితే గతంలో ఈ ఇద్దరి మధ్య 2019కు ముందు జరిగిన ఎన్నికల్లో అయితే వీళ్ళిద్దరూ ఒకసారి తలపడ్డారు. ఇందులో కూన రవికుమార్ విజయం సాధించారు. ఆయనపై సీతారాం ఓటమి చెందారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో అక్కడ సీతారాం విజయం సాధించారు, కూన రవి అయితే ఓటమి చెందారు. ఇప్పుడు 3వసారి వీళ్ళిద్దరూ తలపడనున్నారు. ఈ ఎన్నికలైతే ఇరు పార్టీలకి చాలా ప్రతిష్టాత్మకంగా జరగవచ్చని అయితే రాజకీయ పరిస్థితులు అయితే భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఈ ఇద్దరు ప్రధాన రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలు తన విజయానికి దోహదం చేస్తాయని స్పీకర్ తమ్మినేని భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ధరలు పెరుగుదల, ప్రభుత్వంలో పెరిగిపోతున్న అవినీతి కార్యక్రమాలు తనకు విజయాన్ని అందిస్తాయని కూన రవికుమార్ చెబుతున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎంతో పటిష్టంగా ఉన్న, బలోపేతంగా ఉన్న తమ్మినేని సీతారాం అయితే ఆ అసంతృప్తులు అయితే ఎదుర్కొంటున్నారైతే మనం చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు ఈ వెనకాతలో ఉన్న అనేక మంది కేడర్ అయితే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్న సందర్భాలు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి వైసీపీలో గ్రూపుల గోల పెరిగింది. తనకు టికెట్ ఇస్తామని చెప్పి జగన్ మాట తప్పారని రాష్ట్ర వైసీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సువ్వార గాంధీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగుతున్నారు. సువ్వార గాంధీకి మద్దతుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సువ్వార సువర్ణ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు వైసీపీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. వీరితో పాటు ఆముదాలవలసకు చెందిన కోట బ్రదర్స్, చింటాడ రవికుమార్ లాంటి నేతలు కూడా తమ్మినేని వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. సువ్వారి గాంధీ ఈయనైతే టికెట్ ఆశించారు. గతంలో కూడా 2019లో ఈయనకి జగన్మోహన్ రెడ్డి 2024లో టికెట్ ఇస్తామని ఇన్సూరెన్స్ ఇచ్చారు. అయితే అది ఆ మాట నిలుపుకోలేదని సువ్వారి గాంధీ అయితే ఇటీవల తమ్మినేని సీతారాంకి టికెట్ ప్రకటించిన తర్వాత ఈయన పార్టీకి రాజీనామా చేశారు. ఈయనతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈయన స్వయంగా ఈయన మరదలి స్వర్ణలత, ఆమె కూడా పార్టీకి రాజీనామా చేసింది. సువ్వార గాంధీ భార్య ఆంధ్రప్రదేశ్ పొందూరు మండలంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎంపీటీసీగా, ఆమె కూడా పార్టీకి రాజీనామా చేసింది. ఈమెతో పాటు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ సంబంధించినంత వరకు చాలా మంది ఈ తమ్మినేని సీతారాంకి వ్యతిరేకంగా పార్టీని వదిలేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో తమ్మినేని సీతారాం ఎంతవరకు విజయం సాధిస్తారనేది అయితే రాజకీయ పరిస్థితులకైతే భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు ఈ ఒక బంధువులైతే మనకి స్పష్టంగా తెలుసు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఇక్కడ ఈ రాజకీయ వ్యవహారాలు అయితే ఈ నియోజకవర్గంలో నడుస్తూ వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున కూన రవి ఈ సింగిల్ అభ్యర్థి ఈయన ఉన్నారు. ఈయనతో పాటు జనసేన కూడా తోడా కావడం ఈసారి కూన రవికుమార్ విజయం ఈజీ అవుతుందని అయితే ఆ పార్టీ భావిస్తుంది. అయితే అదే తరుణంలో సీతారాం కూడా రాష్ట్ర శాసనసభ స్పీకర్గా నియోజకవర్గానికి తాను ఎంత అభివృద్ధి చేశాను,
అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గానికి తెచ్చిపెట్టాము. ఆ సంక్షేమ కార్యక్రమంలో తమకు విజయబావుటగా ఎగరవేస్తాయని అయితే చాలా ధీమాతో భరోసా వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ ఎన్నికలు తమ్మినేని కూనల మధ్య రసవత్తర పోటీ జరగవచ్చని చర్చ నడుస్తోంది. ఒకరు సంక్షేమం, మరొకరు ప్రభుత్వ వ్యతిరేకతను అస్త్రంగా చేసుకుని బరిలో దిగుతున్నారు.